హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లోడింగ్ సిస్టమ్ తో ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. అక్కడ కొంచెం నా వాయిస్ అనేది మిస్ అయింది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఈ వీడియోలో దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మళ్ళీ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. అక్కడ అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అర్థమవుతాయండి. వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఖర్చు కనిపించకుండా లోడింగ్ సిస్టమ్తో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. మనము థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు ఈ డబుల్ టెన్షన్ తోని చాలా మంది థ్రెడ్ పైపింగ్ వేస్తారు. ఈ డబుల్ టెన్షన్ తోని థ్రెడ్ పైపింగ్ వేస్తే మొత్తం థ్రెడ్ మీద మొత్తం కుట్లు పడతాయి, కుట్లు మొత్తం కనబడతాయి. మనం కుట్టేటప్పుడు నీట్ గా కుట్టాలి కదా. మనం బ్లౌజ్ ఇచ్చినప్పుడు నీట్ గా ఫినిషింగ్ తోని ఇవ్వాలి. దీంతో థ్రెడ్ పైపింగ్ వేస్తే మొత్తం కుట్లు పడతాయి. ఇది సింగిల్ టెన్షన్. ఈ సింగిల్ టెన్షన్ మార్కెట్లో 50 రూపాయలు పెడితే దొరుకుతుంది. ఈ సింగిల్ టెన్షన్ తెచ్చుకొని దీంతో పైపింగ్ వేయండి, నీట్గా వస్తుంది. ఈ డబల్ టెన్షన్ తోని పైపింగ్ వేయొద్దు. ఇప్పుడు ఈ మిషన్ కు నేను ఈ డబల్ టెన్షన్ తీసేసిన, ఈ సింగిల్ టెన్షన్ ఫిట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సింగిల్ టెన్షన్ తెచ్చుకున్నప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ సింగిల్ టెన్షన్కి నీడిల్ దిగే హోల్ ఉంది కదా, ఈ హోల్ అనేది ఈ కుడి చేయి సైడ్, ఇది మిషన్ గడ్డ కనబడుతుంది కదా, ఈ మిషన్ గడ్డ సైడ్ ఉండాలి ఈ హోల్ అనేది. ఈ హోల్ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైడ్ తెచ్చుకున్నారు అనుకోండి, అది మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోనికే రాదు, అది ఎందుకు పనికిరాదు. మీ దగ్గర అది ఉంటే కూడా తీసేయండి. ఈ రైట్ సైడ్ హోల్ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనము ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మనకు థ్రెడ్ పైపింగ్ నీట్ వేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇగో ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని ఇప్పుడు నేను మిషన్కు ఫిట్ చేసిన. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన నేను, ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ వాడాలి. ఈ థ్రెడ్ వాడితేనే పైపింగ్ అనేది ఒకే లెవెల్లో నీట్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేను 80 ఇంచుల ఈ థ్రెడ్ను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్తోని థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది లోడింగ్ సిస్టమ్ కదా, అసలు ఇప్పుడు ఇట్లా కుట్టినాం, కుట్టిన తర్వాత ఈ బట్ట కనబడదు, అసలు ఖర్చు అనేది కనబడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలోకి కరెక్ట్ ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ల మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టుకొని ఇదో ఇట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు థ్రెడ్ పక్కన కుట్టేసుకుందాం. ఇట్లా థ్రెడ్ పక్కన కుట్టేసుకునేటప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుపడదు, కాకపోతే ఇప్పుడు మాత్రం ఇట్లనే వేసుకోండి. దీన్ని బ్లౌజ్కు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం టిప్ వాడాలి, ఈ థ్రెడ్ పక్కనే కుట్టు రావాలంటే ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తా. ఇప్పుడు మాత్రం ఇట్లనే కుట్టేసేస్తా. ఇదిగోండి, ఇక్కడ థ్రెడ్ ఎండ్ అయ్యే వరకు నేనైతే ఇది పైపింగ్ అయితే వేసేసినాను. ఒకసారి ఇక్కడ గమనించాలండి, ఇది లోడింగ్ సిస్టమ్ కదా, అంటే మనకు ఖర్చు కనిపించకుండా ఉంటుంది. అది వేసే పద్ధతి కూడా ఒకటి వేరేలా ఉంటుంది. అది ఏ విధంగా అనేది చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న టిప్ అని చెప్పాను కదా, ఆ టిప్ ఏంటనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్ అనేది తీసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ కట్ చేసుకున్న లైనింగ్ ఒరిజినల్ అన్నీ కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఓన్లీ లైనింగ్కే థ్రెడ్ పైపింగ్ వేయాలి. మనకు ఇక్కడ ఒరిజినల్తో పని లేదు. అందుకోసమని లైనింగ్స్ అన్నీ కూడా మనము ఫస్ట్ తీసి పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, థ్రెడ్ పక్కనే కుట్టుపడలేదు. ఒకసారి చూడండి, ఇదిగోండి లూజ్గా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ చిన్న టిప్ వాడాలి. అది ఎప్పుడు బ్లౌజుకు లైనింగ్కి కుట్టేటప్పుడు ఆ టిప్ ఏందనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మార్కెట్లో చిన్న లైట్ బుక్ అండి, 5 రూపీస్ పెడితే దొరుకుతుంది. ఇది మా షాప్ డెకరేషన్ కోసం అని తెచ్చుకున్నామండి. ఇదిగోండి, ఇక్కడ దీనికి 2 సీకులు ఉన్నాయి కదా, ఈ సీకులను అనేది రెండింటిని కూడా మనం వేరు చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వేరు చేసుకున్న తర్వాత ఇదిగోండి స్ట్రేట్గా ఉంది కదా, దీన్ని మధ్యలో యూ షేప్లో బెండ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి చాలా ఈజీ. ఇంకొకటి కూడా అదే విధంగా చేసుకోండి, ఒక 4-5 చేసి కూడా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ యూ షేప్ అనేది సీకును ఇక్కడ మిషన్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ ఇదిగో చూడండి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, అంటే మనం ఫస్ట్ ఈ సీక్ అనేది ఇప్పుడు వాడొద్దు. దీనికి ఇది లేకుండానే సింగిల్ టెన్షన్తో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ సీకును వాడాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు సీకును ఎట్లా ఫిట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఈ టెన్షన్ అనేది తీసేసిన తర్వాత స్క్రూ ఉంది కదా, ఇదిగోండి ఈ సీకును స్క్రూకి తగిలేయాలన్నమాట. ఇదిగోండి యూ షేప్ ఉంది కదా, స్క్రూకి ఇట్లా తగిలేయాలి. తర్వాత ఈ సింగిల్ టెన్షన్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేయాలి. ఇదిగో మీకు గమనించండి, బాగా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా సీక్ అనేది లోపలికి నొక్కాలి కొంచెం.
ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెన్షన్కి ఆ మిషన్కి రాడ్ ఉంది కదా దానికి మధ్యలో ఈ సీక్ అనేది ఇరుక్కుపోతుంది. ఇప్పుడు ఈ స్క్రూని గట్టిగా టైట్ చేయండి. ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా టైట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ నీడిల్ అనేది హోల్లోకి పోదు, హోల్ కంటే కొంచెం పక్కకు జరుగుతుంది. అంటే దీనివల్ల థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టుబడుతుంది. అది ఏ విధంగా పడుతుంది అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి, ఇది కాలర్ బ్లౌజు. ఇదిగోండి బ్యాక్ పార్ట్లో ఈ పార్ట్ షేప్ ఉంది కదా, ఇక్కడ నేను ఏ విధంగా వేసుకోవాలనేది చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చివరన మనకు పావించ్ అనేది ఖర్చు రావాలి. ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోండి, ఒక చిన్నగా మార్కింగ్ అని కూడా చేసుకోండి. ఇలా పావించ్ అనేది ఖర్చు రావాలి. మీరు వీలైతే ఈ చుట్టూ కూడా చిన్న చిన్న మార్కింగ్స్ చేసుకోండి చివరి వరకు కూడా, ఈ చివరి వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఏ విధంగా పెట్టాలి చూడండి. ఇదిగోండి కొంచెం పైకి వదిలేసేయండి, క్లాత్ని వదిలేసిన తర్వాత ఇదిగోండి అంటే ఈ కింద ఉందిగా మార్కింగ్ అంటే పావించు రావాలి. ఇప్పుడు కింద వైపున చూడండి, ఇదిగోండి ఈ విధంగా కింద కనబడుతుంది మీకు. పావించ్ అనేది కంపల్సరీగా కుట్టుబడాలండి, ఎక్కువ తక్కువ పడొద్దు. ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ పైన వేస్తున్నాను కదా, ఈ లైనింగ్ లాగొద్దు, ఊరికనే ఎంత లాగితే అంత సాగుతుందండి. దీన్ని ఏమాత్రం లాగొద్దు, జస్ట్ పైపింగ్ని దీనిపైన పెట్టాలి, పావించుతోని కుట్టేసేసుకోవాలి అంతే. ఓకేనా? ఇదిగోండి నేను చివరి వరకు కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి. బాగా అర్థం చేసుకోవాలి, ఇది ఏ విధంగా చేసుకోవాలి, ఆ మెథడ్ ఏంటి అనేది బాగా అర్థం చేసుకోండి. మనం బ్లౌజ్ అనేది ఫినిషింగ్తో ఇవ్వాలి, ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్తో ఇవ్వాలండి. కస్టమర్స్ అనేది మనకు బాగా అలవాటు పడిపోతారు అనమాట. అది ఇదిగోండి నేను చూడండి చివరి వరకు అయితే నేను కుట్టేసేసినాను. ఈ త్రీ పైపింగ్ అనేది కట్ చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సీకు పెట్టినాను కదా, అంటే ఈ సీకు పెట్టక ముందు కుట్టు, ఈ సీకు పెట్టిన తర్వాత కుట్టు ఏ విధంగా వచ్చిందనేది నేను పైపింగ్ పైన చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగో 2 కుట్లు కనబడుతున్నాయిగా మీకు, ఇదిగో రైలు పట్టాలు పోయినట్టుగా 2 కుట్లు కనబడుతున్నాయి కదా. అంటే ఇదిగో అటువైపు వేసిన కుట్టు ఉంది కదా, అది మనకు ఆ సీకు పెట్టక ముందు కుట్టు అది. ఇదిగోండి ఇప్పుడు పైపింగ్ పక్కన పడ్డింది కదా, ఇది అనేది ఈ సీకు పెట్టిన తర్వాత కుట్టు. నేను ఒకసారి లోపల ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందండి పైపింగు. అంటే వదులుగా రాదనమాట, మనకి ఇంకా టైట్గా ఉంటుంది. మీరు థ్రెడ్ లాగినా కూడా అందులో నుంచి బయటికి రాదు, అదనమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసినాను కదా, ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్స్ పీసులు అనేవి నేను 2 తెచ్చినాను. ఇక్కడ ఇంటు మార్క్ పెట్టుకోండి, నెక్కులు ఎదురెదురుగా పెట్టుకొని ఇంటు మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు ఈ 2 నెక్కులు ఎదురెదురు ఎందుకు పెట్టుకుంటే మనకు మిస్టేక్స్ అనేది రాదు. ఇంటు మార్క్ పెట్టుకున్న సైడు మనం పైపింగ్ వేయాలని గుర్తుంటుంది చూడండి. నేను చిన్నగా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఈ ఇంటు మార్క్ పెట్టిన సైడు నెక్కు అనేది మనం పైపింగ్ వేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ కూడా చూపిస్తానండి. ఇదిగోండి హ్యాండ్స్ కూడా మనం లోతు తీసుకుంటాం కదా, ఈ హ్యాండ్స్కు ఫ్రంట్ సైడు ఈ లోతులు కూడా 2 ఒక సైడ్గా పెట్టుకోవాలి. ఇదిగోండి మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కూడా మనం ఇంటు మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు గుర్తుంటుంది అనమాట, ఇంటు మార్క్ పెట్టిన సైడు మనం పైపింగ్ వేయాలని చెప్పేసి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు నేను ఏ విధంగా వేసుకోవాలనేది వేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంతకుముందు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాక పావించు ఖర్చు, అదే పావించు ఖర్చుతో కూడా మనం ఇక్కడ ఇదిగోండి చూడండి చూపిస్తున్నాను కదా. ఇదిగోండి నెక్కు లాగొద్దు, చివరి వరకు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి. నీట్గా వేసుకోవాలి, ఇక్కడ కూడా లాగకుండా. ఇదిగోండి ఇప్పుడు ఒక పార్ట్కి వేసినాను కదా, ఇదిగోండి ఇంటు మార్కు పెట్టిన సైడ్ వేసుకున్నాను కదా పైపింగు, అదేవిధంగా రెండో పార్ట్కు కూడా అదే విధంగా వేసుకోవాలండి పావించు ఖర్చుతోని. ఇదిగోండి ఇప్పుడు నేను హ్యాండ్స్కి చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా అంతే, ఇంటు మార్కు పెట్టినాం కదా, ఇంటు మార్కు పెట్టిన సైడు మనం పైపింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇది కూడా పావించు ఖర్చుతో పెట్టుకోవాలండి. హ్యాండ్స్ అయితే స్ట్రేట్ పీసే ఉంటుంది, లాగితే అయితే లాగదు, బట్ లాగొద్దు, ఖచ్చితంగా లాగొద్దు ఏ పీస్ని కూడా. ఇదిగోండి నేను ఒక హ్యాండ్కి వేసుకున్నాను, ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి. ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను అన్ని లైనింగ్స్కి. ఇదిగోండి ఇంటూ మార్కు పెట్టిన సైడ్ వేసుకోవాలని మరి బాగా గుర్తుంటుంది అనమాట. అందుకే ఇదిగోండి ఇప్పుడు నేను లైనింగ్స్ అన్నింటికి కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నింటికి వేసినాను. ఇప్పుడు ఒరిజినల్కి ఎట్లా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ థ్రెడ్ పైపింగ్ వేసిన ఖర్చు మన సైడ్ ఉండాలి, థ్రెడ్ పైపింగ్ అనేది బ్లౌజ్ పైన ఉండాలి. చూడండి ఏ విధంగా ఉందో. ఈ బ్లౌజ్ కూడా అంతేనండి, ఒరిజినల్ అనేది మన వైపు ఉండాలి, అది డమ్మీ అనేది కింది వైపు ఉండాలి, ఎందుకంటే రివర్స్ తీస్తాం కదా అందుకోసం అని చెప్పి. ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ ఉందిగా, ఇది ఈ విధంగా ఉండాలి చూడండి. ఇలాగా అది ఈ పావించు ఖర్చు ఉందిగా, ఇది మన వైపుకు ఉండాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు కుట్టు పడింది కదా, అదే కుట్టు పైన మళ్ళీ చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి పావించుతో స్టార్ట్ చేయాలి, ఇది కూడా థ్రెడ్ పైనకి రావద్దు. మీరు కావాలంటే క్లాత్ కదులుతుందంటే అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి పావించుతో నేను కుట్టు వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి నీట్గా వేసుకోవాలి, ఇది రౌండ్ షేప్ కదండి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మీరు యూ షేప్ ఉన్నా కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని మెథడ్ చూపిస్తున్నాను.
ఇదిగోండి నేను వేసేసినాను. ఇవి వేసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ ఏమాత్రం కట్ అవ్వద్దు, పావించు ఖర్చు అనేది ఉండాలి. పొరపాటున కట్ చేసామనుకోండి అప్పుడు తలకాయ నొప్పి అయిపోతుంది మనకు. ఓకేనా, ఇదిగోండి కట్ చేసేసినాను నేను. ఇప్పుడు రౌండ్ నెక్ ఉంది, ఈ రౌండ్గా అక్కడక్కడ మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే రివర్స్ తీసేస్తాం కదా, మడతల కింద రాకుండా. చూడండి ఈ ఘాట్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఏమాత్రం కట్ అవ్వద్దు, థ్రెడ్ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది లోపలికి మలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్. ఇదిగోండి నేను లాస్ట్కి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ఉంది కదండి కింది వైపున, ఇదిగోండి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను, పై వైపున ఏ విధంగా ఉంది, థ్రెడ్ కనబడుతుంది, లోపల కూడా మనకు ఖర్చు కనిపించట్లేదు. చాలామంది ఏమంటారు అంటే ఈ ఖర్చు మనకు కూర్చుకుంటుందండి లోపల సైడ్ అంటారు. ఇదిగోండి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, మనకు నీట్గా ఉంటుంది. పై వైపున లోపల వైపున చూడండి, లోపల వైపున కూడా అంటే మనకు థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది, మనకు వేస్టేజ్ అనేది కనిపించదు. లుక్ ఎంత బాగుంటుందంటే చూడడానికి కూడా మనకు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది, ఆ విధంగా అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే పై వైపున ఒక పావించ్ అనేది కుట్టేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది ఇది, అందుకోసమని. ఇదిగోని చూడండి పావించ్ కూడా నేను సింగిల్ టెన్షన్ పైన వేసేస్తున్నాను. మనకు బ్లౌజ్ పైపింగ్ వేస్తాం కదండి, చివరి వరకు కూడా మనం సింగిల్ టెన్షనే యూజ్ చేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను సింగిల్ టెన్షన్తోనే వేసేస్తున్నాను. చూడండి ఇదిగోండి చివరి వరకు నేను వేసేసుకున్నాను ఈ విధంగా. ఇదిగో చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో, అంటే మనకు గట్టిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల వైపున గుచ్చుకోదు, నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా వేసుకోవడం వల్ల మనము ఒక 50 రూపీస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం నీట్ ఫినిషింగ్తో ఇస్తున్నాం, అంటే కస్టమర్ అనేది థ్రెడ్ పైపింగ్ నచ్చాలన్నమాట. వాళ్ళు చాలా ఈజీ అండి వేయడము, పెద్ద తలకాయ నొప్పి ఏముండదు. చాలామంది తలబట్టేసుకుంటారు, ఇది ఎంత నీట్గా కుట్టిరు మాకు రాదు కదా అని. ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసినా కదా నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా అంతే, లైనింగ్ ఒరిజినల్ అంతా మన బ్యాక్ పార్ట్ చూపించిన కదా, అదేవిధంగా ఒరిజినల్ లోపల సీదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత లైనింగ్ పై వైపున పెట్టేసుకొని ఇదిగోండి పావించు కట్టు ముందు వేసుకున్న కుట్టు ఉంది కదా, అదే కుట్టు పై వైపున ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టేసేసుకొని మనం ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టి మన లైనింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ చూపించిన కదా, అదే విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని పావించ్ అనేది మనం కుట్టేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ నేనేం చూపించడం లేదండి, ఈ వీడియో లెంత్ పెరిగిపోతుందని నేను వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను హ్యాండ్స్కు వేసేసినాను చూడండి. ఇదిగోండి ఖర్చు అనేది లోపలికి పోయేలాగా లోడింగ్ సిస్టమ్తో వేసేసినాను. అదేవిధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను నెక్కు పైపింగ్ అనేది లోడింగ్ సిస్టమ్తో వేసేసినాను. చూడండి ఖర్చు కనిపించకుండా. అదేవిధంగా ఎక్స్ట్రా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసినాను కదా, ఈ ఎక్స్ట్రా పీస్ కూడా మొత్తం కట్ చేసేసుకున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ చంక సైడు కింద వైపు మొత్తం కూడా కట్ చేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఎక్స్ట్రా పీసులు అంతా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి అయితే ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఏ విధంగా వచ్చింది అనేది. ఇది కాలర్ బ్లౌజ్ కదండి, అందుకోసమని మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని. ఇదిగో చూడండి, ఇదిగోండి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగో చూడండి నెక్ మీకు ఏమైనా ఖర్చు కనిపిస్తుందా? మొత్తం పైననేమో ఒరిజినల్ క్లాత్ ఉన్నది, లోపల వైపునేమో లైనింగ్ క్లాత్ ఉన్నది. అంటే థ్రెడ్ పైపింగ్ ఖర్చు మొత్తం మనం లోపలికి వెళ్ళిపోతుంది. చాలా ఈజీ ఉంటుంది ఇది, కొంచెం టెక్నిక్ యూజ్ చేయాలి ఇక్కడ అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా చూడండి, మీకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చూపించేసినాను కదా. ఇదిగోండి పైపింగ్ అనేది పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది మనకు, పైన కింద క్లాత్ బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాతే ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఏమైందంటే పార్ట్ షేప్ కదండి, నాకు కొంచెం అంత పైపింగ్ అనేది మిగిలిపోయింది, దాన్ని నేను కాలర్ కూడా వేసేసినాను. అంటే ఈ కాలర్కి వేయడం వల్ల లుక్ ఎట్లా వచ్చింది చూడండి ఒకసారి. అంటే బయట సైడ్ నుంచి కూడా మనకి ఇక్కడ కాలర్ నీట్గా కనబడుతుంది అని చెప్పి నేను ఈ పైపింగ్ అనేది వేసేసినాను. నేను ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక 50 రూపీస్ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు, దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మీకు చైనీస్ కాలర్ ఏ విధంగా కుట్టాలని పైన ఐ కార్డ్లో ఇస్తానండి, ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఈ బ్లౌజ్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.